హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే ఇవాళ చాలా బాగున్నానండి. ఇవాళ నేను చేపల పులుసు చేశానండి. ఎలా చేశానో చూసేద్దాము. నేనైతే ముందుగా ధనియాలు ఫ్రై చేసుకున్నానండి. ఒక స్పూన్ అంతా తీసుకున్నాను. మంచి ఫ్రై చేసుకోవాలండి, మంచి కలర్ వచ్చే వరకు, పచ్చి వాసన ఉండద్దు. జీలకర్ర కూడా ఫ్రై చేసుకున్నాను, అది కూడా 1 స్పూన్ అండి. ధనియాలు జీలకర్ర ఫ్రై చేస్తుంటే ఏమన్నా స్మెల్ అండి, ఆహా. తర్వాత ఆవాలు కూడా 1 స్పూన్ తీసుకున్నానండి, అది కూడా మంచిగా దూరగా ఫ్రై చేయాలండి. తర్వాత మెంతులు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి, అది కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. దాని స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత గరం మసాలా దినుసులు సాజీరా, ఇలాయచీ, లవంగాలు తీసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి, అది కూడా లైట్గా. తర్వాత నేను ఒక ఆనియన్ మీడియం సైజ్ కట్ చేసుకున్నానండి, అది కూడా ఫ్రై చేసుకున్నా, పచ్చి వాసన లేకుండా. తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, ఫిషెస్ అవి నేను కట్ చేశానండి. కట్ చేసుకొని మంచి వాష్ చేసుకున్నాండి. బోన్లెస్ ఫిష్ అండి అది. నేను పెద్దగా కట్ చేయించలేదండి, చిన్న చిన్న పీసెస్ ఉంటే అది మనము పులుసులో మరగపెట్టేటప్పుడు ఇరగకుండా ఉంటాయండి, అందుకే నేను చిన్నగా కట్ చేయించాను. అదే పెద్దగా అయితే మనము దాంట్లో వేస్తే ముక్కలు ఇరిగిపోతాయి కదండి మరిగేటప్పుడు. దాంట్లో నేను ఉప్పు, కారము, పసుపు, అల్లము, చేపల మసాలా, నిమ్మరసము, మంచిగా అవన్నీ వేసి కలిపి పెట్టుకున్నానండి. అది ఒక 15 మినిట్స్. తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ మిక్సీ పట్టుకున్నానండి. దాంట్లోనే ఆనియన్ వేసాను. చింతపండు కొంచెం ఎక్కువే తీసుకున్నానండి నేనైతే. దాని తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూను, కారం అయితే చాలా వేసుకున్నానండి, ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను కారము. ఎందుకంటే ఫిష్లో కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. చింతపండు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి నేను కారం ఎక్కువ వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకున్నానండి, అల్లం వేసుకున్నాను. తర్వాత చేపల మసాలా ఒక స్పూన్ అంతే వేసుకున్నానండి, చేపల మసాలా. తర్వాత ఇందాక మనము ఫిష్లని అన్నీ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి, పక్కకు తీసి పెట్టుకోవాలి. అవి ఫ్రై చేసుకొని, ఎందుకంటే దాంట్లో ఉప్పు కారం అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై చేసుకొని మరగబెట్టుకోవాలా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా. అప్పుడు మా మమ్మీ ఇలానే చేసేదండి. మా డాడీ బ్రతుకున్న చేపను తీసుకొచ్చేటోడు. తర్వాత పక్కకి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి. ఒక చిన్న సైజ్ అంతా నిమ్మకాయ కట్ చేసుకున్నానండి నేనైతే. పచ్చికాయలు ఒక 5-6 వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. కరివేపాకు వేసుకోవాలి, మంచి ఫ్రై చేసుకోవాలండి, మంచి కలర్ వచ్చే వరకు. 2 టమాటాలు ప్యూరీ చేసుకొని వేసుకున్నానండి. అది మంచిగా స్టవ్ మీద ఉడికేటప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా మొత్తం వేసేసుకోవాలి. ఒకసారి ఉప్పు టేస్ట్ చూడాలండి, నీళ్ళు పోయాలా. నేనైతే ఒక చెంబు నీళ్ళు పోసినానండి, ఎందుకంటే పులుపు ఎక్కువ వేసినా కాబట్టి. చేపల పులుసు అంటే పులుపుతోనే కదండి. నేను
ఒక చెంబు నీళ్ళు పోసి మరగబెట్టుకున్నానండి. అది మరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న చేపలన్నీ అందులో వేసానండి. తర్వాత కొత్తిమీర వేసాను. అదొక 5 minutes పెట్టాను చేపలు వేసి. తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ కట్ చేశాను. సో మా డాడీ బ్రతుకున్న చేపలు తీసుకొచ్చేటోడు. అది ఇంట్లోనే దాన్ని చంపి కట్ చేసి చేపల ఫ్రై, చేపల పులుసు చేసేటోడు. మా మేనత్తలు అందరూ వచ్చేవాళ్ళండి. అందరం కూర్చొని మంచిగా తినేవాళ్ళము. మా డాడీ వండుతుండే మంచిగా, అందరం తినేవాళ్ళమండి. ఇది ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.